ఓం వాగర్ధాపివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. కన్యారాశి వారికి సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. అన్ని రకాల రంగాల్లోనూ కూడా మంచి యోగాన్ని చూడబోతూ ఉన్నారు. ఇంతకుముందు వరకు కూడా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉండేది. ఏ పని కదలక అప్పులైపోయి ఏ రకంగానూ కూడా మీకు శ్రేయస్సు రాక మనోవాంఛలన్నీ కూడా చంపేసుకుని మనసులో ఉండేటువంటి భావాలన్నీ ఎవరికి చెప్పలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రేమ వివాహాలు మాత్రం చేసుకోకండి. వివాహాలు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. ప్రేమ వివాహాలు మాత్రం చేసుకోకండి. ఈ సంవత్సరం మీరు అనుకుంటున్నటువంటివన్నీ కూడా అవుతాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లవ్ అండ్ అరేంజ్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా సరే ప్రపోజల్ అయితే చేయొచ్చు. కానీ మీరు చేసేటువంటి పనిలో మాత్రం మీకు మేలు జరగాలి, జీవితం బాగుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రేమ వివాహాలు చేసుకోకండి. అలాగే మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా ఎవరినో తలదూర్చి మీరు సగం చేసి వాళ్ళకి అప్పచెప్పడం లాంటివి చేయకండి. అంటే ఉత్తరా నక్షత్రం ప్రధానంగా, హస్తా చిత్తా నక్షత్రాలు కన్యారాశిలో ఉన్నాయి. హస్తా నక్షత్రం చిత్తా నక్షత్రం వాళ్ళు సామాన్యంగా సౌమ్యులు, కానీ వాళ్ళకి మొండి పట్టుదల ఎక్కువ. వాళ్ళు దేంట్లో పట్టుదల పొందాలి, దేంట్లో విడుపు పొందాలి ఇవన్నీ తెలియదు. వాళ్ళు ఏదైనా నమ్మారు అంటే ఇంకా అక్కడితో ప్రాణం ఇచ్చేస్తారు. నమ్మలేదు అంటే ఇంకా నమ్మరు, చచ్చినా నమ్మరు. దాంట్లో లాభం వస్తుందన్నా ఏం వస్తుందన్నా నమ్మరు. కానీ ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాత్రం చాలా అఫీషియల్గా ఉంటారు. అంటే ఏదైనా సరే ఒక రిసిప్ట్ ఉంది అంటే దాన్నే నమ్ముతారు. రిసిప్ట్ లేదు అంటే దానికి ఒక ప్రమాణం లేదు, దాన్ని ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు చెప్తున్నారు అని అనుకుంటే మాత్రం అది చచ్చినా పాటించరు. కాబట్టి మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు కావచ్చు, హస్తా చిత్తా నక్షత్రం వాళ్ళు కావచ్చు, మీకు సంబంధించినంత వరకు మీరు ఏదైనా జాగ్రత్త తీసుకుంటే ఆ జాగ్రత్తలన్నిటిలోనూ కూడా మీరు చాలా చిత్తచాంచల్యంతో కాకుండా చాలా జాగ్రత్త వహించి మీరు నిర్ణయం తీసుకోండి. వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, విద్యాభివృద్ధి కోసం విదేశాలు వెళ్ళండి, లేదా ఉద్యోగం కోసం విదేశాలకి మీరు అప్లై చేసుకోండి. అన్నిటిలోనూ కూడా విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో విద్యారంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ కూడా మంచి మంచి పరిణతి సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అయితే కొత్త పరిణతి సాధించి కొత్త వంగడాలని సృష్టించడంతో పాటు కొత్త కొత్త వ్యాపారాల్ని, కొత్త కొత్త వ్యవసాయంలో ఉన్నటువంటి నూతనమైనటువంటి ఒక పరిణామాలని కూడా పొందుతారు. ఖచ్చితంగా దానివల్ల మేలైతే జరుగుతుంది. అలాగే మీకు ఈ సంవత్సరం 3 పంటలు కూడా చాలా చక్కగా పండుతాయి కన్యారాశి వాళ్ళకి. అంటే కన్యారాశి వాళ్ళకి వాళ్ళ చేత్తో విత్తనాలు వేస్తే ఇది మొదటి నుంచే ఉన్నటువంటి ఆచారమే. కన్యారాశి వాళ్ళు కనుక వాళ్ళ చేత్తో విత్తనాలు వేస్తే ఖచ్చితంగా పంటలు 1కి రెట్టింపు వస్తాయి అనేటువంటిది ఒక ప్రతీతి కూడా ఉంది కన్యారాశి వాళ్ళు. అది ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. అలాగే కొత్త వాహనాలు, కొత్త ప్రాపర్టీలు అన్నీ కూడా మంచివి తీసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. వివాహాలు అవుతాయి, గృహప్రవేశాలు అవుతాయి. మంచి యోగదాయకమైనటువంటి కాలమే. ఎందులోనూ కూడా తేడా ఏం లేదు. ఎవరితోనూ మోసపోరు. మీరు అప్పులు తీరుస్తారు, అప్పులు తీసుకుంటారు, మళ్ళీ వీటన్నిటినీ కూడా తీర్చేస్తారు. వీటన్నిటితో పాటు మీకు కావలసినటువంటి సమాచారాలన్నిటినీ కూడా పొందుతూ ఉంటారు. ఎవరైనా మీ చిన్ననాటి స్నేహితులు లేదా ఇదివరకు మీ తీపి జ్ఞాపకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కలుస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది అంటే కన్యారాశి వాళ్ళకి స్పష్టంగా ఒక నానుడి, దాంతోపాటు ఒక అనుభవపూర్వకంగా ఒకటి ఉంది వాళ్ళకి. ఏంటంటే నడుస్తూ ఉన్నా కానీ వాళ్ళకే కాయిన్స్ దొరకడం, లేకపోతే నోట్లు దొరకడం, నోట్ల బాస్కెట్లు దొరకడం, లేదా సూట్ కేసులు దొరకడం, ఇవన్నీ వాళ్ళకే లభిస్తూ ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ఇది స్పష్టంగా వాళ్ళకి రాసి పెట్టుందనమాట. అదృష్టం కాళ్ళకి తగలడం అంటారే, నక్క తోక తొక్కడం, ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుంటారు,
వాళ్ళు చేయాల్సినటువంటి పనిని ఇప్పటిదాకా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి కొత్త పనులు చేపట్టడం లేదా ఉన్న పనుల్లోనే అభివృద్ధి సాధించడం అనేటువంటిది జరుగుతుంది. వివాహాది శుభ యోగాలన్నీ కూడా జరుగుతాయి. మానసికమైనటువంటి బలం ఉంటుంది. మనసులో అనుకున్నటువంటి వాటన్నిటినీ కూడా తీరుస్తారు. ఖచ్చితంగా మీరు ఇతరులకు ఉపయోగపడేటువంటి పనులు ఈ సంవత్సరం చేస్తారు. వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో అన్నిటిలోనూ కూడా పెట్టుబడులు పెడతారు. నూతనమైనటువంటి పెట్టుబడిదారుల్ని, అలాగే వ్యవసాయదారుల్ని, అలాగే పార్ట్నర్షిప్లో ఈ యొక్క వ్యాపార భాగస్వాముల్ని అందరినీ కూడా చేర్చుకోవటం, నూతనమైనటువంటి పనులకి శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా చేస్తారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు, సమాజంలో గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయం సాధిస్తారు. మీరు అన్ని రంగాల్లోనూ కూడా రాజకీయ రంగంలో కానీ, కళారంగంలో కానీ, క్రీడారంగంలో కానీ మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు. ఒక మెట్టు పైకి ఎక్కుతారే కానీ ఒక మెట్టు దిగరు. ఖచ్చితంగా మీకు మేలైనటువంటి యోగదాయకమైనటువంటి సంవత్సరము. ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ పరిణామాలే జరగబోతూ ఉన్నాయి. మీరు తప్పకుండా చండీ హోమం లాంటివి మాత్రం తప్పకుండా చేసుకోండి. సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా చండీ హోమం చేసుకోవాలి. కన్యారాశి వాళ్ళు చండీ హోమం చేసుకున్నట్లయితే మీకు శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. శుభం.